హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జీడీ కానిస్టేబుల్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఓన్లీ 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 39,481 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇక్కడైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సో ఇక్కడైతే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన అనేది మనకు రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 5th సెప్టెంబర్ నుండి ఇక్కడ 14th అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి అంటే కరెక్షన్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇక్కడ 5th నవంబర్ నుండి 7th నవంబర్ వరకు అయితే మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇస్తారనమాట. సో మనకు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో 2025లో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకు లాంగ్వేజ్, సో మనకు కంప్యూటర్ బేస్డ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్ అయితే మనకు 13 రీజనల్ లాంగ్వేజెస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగులో అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు సాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఇక్కడ ఫోర్స్ వచ్చేసి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్ఎస్ఎస్, ఎన్ఎస్సిబి అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మనకు మేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మనకు మేల్ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ 35,612 పోస్టులు అయితే ఇచ్చారు. ఫీమేల్ వాళ్ళకైతే ఈ విధంగా కేటగిరీ వైస్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ ఫీమేల్ వాళ్ళకు 3,869 పోస్టులు ఇచ్చారు. తర్వాత మనకు గ్రాండ్ టోటల్ వచ్చేసి 39,481 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ దీనికి సంబంధించిన అనేది ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ 18 నుండి 23 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనకు 1st జనవరి 2024 వరకు అయితే మనకు కట్ ఆఫ్ అనేది ఇచ్చారన్నమాట ఏజ్ లిమిట్ అనేది. అండ్ ఇక్కడ సెకండ్ ఇక్కడ జనవరి 2 నుండి మనకు బిఫోర్ అయితే ఉండొద్దు, తర్వాత లేటర్ దెన్ అనేది మనకు 2007 అయితే ఉండొద్దు. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. సో చూసుకోవచ్చు మీరైతే. అండ్ దీనికి సంబంధించిన ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలన్నమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు రిజల్ట్ వచ్చేసి 1st జనవరి 2025 వరకు అయితే వచ్చి ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకు ఓన్లీ మెట్రికులేషన్ ఓన్లీ 10th పాస్ అయి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ యొక్క వెబ్సైట్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన క్యాండిడేట్ అయితే ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అనేది డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఆ యొక్క వీడియో చూసి మీరు అక్కడ నుండి అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేసేస్తే మనకు న్యూ యూజర్ రిజిస్టర్ నా ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఆ యొక్క వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అది చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యూజర్ నేమ్ వచ్చేస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కట్టుకుంటే మీరు అప్లై అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు లైవ్ ఎగ్జామినేషన్ అయితే వస్తాయి. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఉన్నాయి కదా, సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఆన్లైన్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. తర్వాత మనకు కరెక్షన్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ అప్లై ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి అనమాట. సో ఇన్స్ట్రక్షన్ అయితే జాగ్రత్త చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చూసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి మీ యొక్క రిజిస్ట్రేషన్ లో అక్కడ ఎడిట్ అయితే చేసుకోండి. అక్కడ నుండి అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే ఆటోమేటిక్ గా మనం రిజిస్ట్రేషన్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 10th లేదా ఇంటర్ కానీ డిప్లొమా గ్రాడ్యుయేషన్ కానీ సో మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 10th క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఉంటే ఇక్కడ 10th అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా వచ్చినామో అదే విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ పర్సంటేజ్ దగ్గర సో ఇక్కడ క్యాండిడేట్ హూ ఇక్కడ డూ నాట్ హ్యావ్ దేర్ పర్సంటేజ్ మెన్షన్డ్ ఆన్ దేర్ మార్క్ షీట్ డ్యూ COVID-19. సో COVID-19 2020-21లో సో మీ యొక్క మార్క్ షీట్ పైన పర్సంటేజ్ మెన్షన్ లేకపోతే
మీరు ఇక్కడ ఎన్ఏ అయితే టైప్ అనేది చేసేయండి క్యాపిటల్ లెటర్‌లో. సో, లేదా వేరే అంటే మీరు కోవిడ్-19లో కాకుండా వేరే వాళ్ళు అయితే మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది మీరు కాలిక్యులేట్ చేసి ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 అయితే ఇవ్వాలి. సో, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో, చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే మీరు సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీయా లేదా వేరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది సో, ఇదైతే యెస్ చేసినా, నో చేసినా ఏమైతే ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ సక్సెస్ అనేది వచ్చేసింది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ అడిషనల్ 2లో ఇన్ఫర్మేషన్ 2లో వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో, మీకు సంబంధించిన మీ యొక్క స్టేట్‌లో దగ్గరున్న అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి జాగ్రత్తగా ఎగ్జామ్ సెంటర్ అనేది. సో, 40, 50 కిలోమీటర్ల దగ్గరున్న మీకు సంబంధించినది ఇక్కడ మీ యొక్క సెంటర్ చూసి ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి అన్నమాట. సో, మనకు ప్రతి స్టేట్స్ అనేది సంబంధించినది సెంటర్స్ అయితే ఉంటాయి. వాళ్ళైతే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో, మీరు కంప్యూటర్ ఎగ్జామ్‌లో మీరు ఏ లాంగ్వేజ్ పైన పేపర్ రావాలనుకుంటున్నారో ఇంగ్లీషా, హిందా, తెలుగా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే చేసేయండి అన్నమాట. సో, మీ యొక్క పేపర్ అనేది ఇంగ్లీష్‌లో రావాలా, తెలుగులో రావాలా, దేంట్లో అనేది రావాలని దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎన్‌సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయ్యి ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన టైప్ ఆఫ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత హ్యావ్ పార్టిక్యులర్ ఇక్కడ గేమ్ స్పోర్ట్స్ గాని సంబంధించినది. సో, ఇదైతే యెస్ ఉంటే యెస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన స్పోర్ట్స్ నేమ్ ఆ తర్వాత లెవెల్ పార్టిసిపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ డొమిసిలిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన వెరిఫై ఇంకోసారి అయితే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే వెరిఫై చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క డిస్ట్రిక్ట్ తర్వాత వెరిఫై ఇంకోసారి అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి. జాగ్రత్తగా అనేది అప్లై అయితే చేయండి. ఆ తర్వాత ఇక్కడ మైగ్రేట్ స్టేట్ అయితే మీకు సంబంధించిన మైగ్రేట్ స్టేట్ అయి ఉంటే డొమిసిలిన్ అయి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో, చేస్తే మీకు సంబంధించినది ఇక్కడ యెస్ చేస్తే వీళ్ళు రిక్వైర్డ్ సబ్మిట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో, మీరు యెస్ చేస్తే సో, ఇక్కడైతే మైగ్రేట్ ఫ్రమ్ స్టేట్ యూటీ ఒరిజిన్ టు స్టేట్ యూటీ. సో, డొమిసిలిన్ సంబంధించినది. సో, నో చేస్తే మీరు యూఆర్ క్యాండిడేట్ కింద అయితే వస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఒకవేళ యెస్ ఉంటే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే తర్వాత అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో. ఒకవేళ మీకు అంటే ఒక స్టేట్ నుండి వేరే స్టేట్‌లో అట్లా వెళ్ళిపోతే ఇక్కడైతే మనం ఇచ్చారన్నమాట. సో, యెస్ చేస్తే మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ నో చేస్తే మీకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కింద అయితే వస్తదన్నమాట. సో, ఉంటే యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ నక్సల్ ఏరియా అనేది మనకు ఆటోమేటిక్‌గా అనేది మనం స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది పోస్ట్‌లు అయితే ఇవ్వాలన్నమాట. సో, పోస్ట్‌లు ఏ విధంగా అంటే వాళ్ళు మనకు నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. సో, ఇక్కడ బీఎస్ఎఫ్ ఏ అని, తర్వాత సీఐఎస్ బి అని, తర్వాత సీఆర్‌పీఎఫ్ సి అని, ఎస్ఎస్‌బి డి అని, ఐటీబీ అని ఈ విధంగా అయితే మనకు పోస్ట్ కోడ్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ మనం పోస్ట్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ పోస్ట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో, మీకు సంబంధించిన పోస్ట్ కోడ్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది మీ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి దీంట్లో. ఇక్కడ ఏ అని, తర్వాత సి అని, తర్వాత డి అని, తర్వాత ఈ అని, తర్వాత ఎఫ్ అని, తర్వాత ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా వెరిఫై అయితే చేసేయండి. సో, మనకు ఏ విధంగా కోడ్స్ ఉన్నాయో దీంట్లో, అదే విధంగా ఇక్కడ మీరు చూసి అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి అన్నమాట. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వెరిఫై అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అనేది వెరిఫై దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, మీరు ఫస్ట్ కోడ్ అయితే ఎవరికి దేనికైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అదైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో, మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో, ఇక్కడైతే మనకు ఫోటోకి సంబంధించిన అనేది ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు లైవ్ క్యాప్చర్ అనేది మనకు కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో, మీరు మీ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద అయితే ఫోటో అయితే వచ్చేస్తుందన్నమాట. సో, అదే విధంగా మీకు ఒకవేళ ఇక్కడ ప్రాబ్లమ్ అయితే సో, మీరు ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి మీరు డైరెక్ట్‌గానే ప్లే స్టోర్ తీసుకొస్తుంది.
ఆ యాప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనకు మై ఎస్ఎస్‌సి అనేది. సో, వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ ఉంటుంది. సో, ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అనేది కెమెరా అనేది ఆన్ అవుతుంది మొబైల్‌లో. సో, ఆన్ అయిపోయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు ఉండద్దన్నమాట. సో, ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. సో, మనకు ఈ విధంగా అయితే సింపుల్‌గా ఫోటో అయితే ఉండాలి. సో, అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు గ్రీన్ మార్క్‌లో అప్‌లోడ్ అని చూపెడుతుంది. సో, ఈ విధంగా అయితే మీరు ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే సిగ్నేచర్ సంబంధించినది చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే ఉండాలి. సో, ఈ యొక్క బాక్స్ అనేది మంచిగా బాక్స్‌లో అయితే మీరు మీ యొక్క స్టైల్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయండి. రాసిచ్చేసి మీరు మంచిగా అయితే అప్‌లోడ్ చేయండి. సో, ఈ విధంగా అయితే మనకు గుడ్ ఫర్ అప్రూవల్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే సిగ్నేచర్ ఉండాలి. సో, ఇటువంటి సిగ్నేచర్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు 10 నుండి 20 కేబీస్ ఉండాలి. ఇక్కడ డైమెన్షన్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. సో, ఈ విధంగా ఉంటే అది తీసుకుంటుందన్నమాట. సో, ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీరైతే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫైనల్‌గా వచ్చేసి ప్రివ్యూ ఫార్మ్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో, ఇదైతే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయాలి. సో, ఇప్పటి వరకైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీరు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. సో, మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, మీకు వాళ్ళు నవంబర్‌లో అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే సో, మీరైతే ఎటువంటి ఇబ్బందికరంగా అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో, ఈ విధంగా మీరు జాగ్రత్త ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉన్నాయి కదా! సో, ఎడిట్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఎడిట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. సో, చూసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే ఇక్కడ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. ఈ యొక్క క్యాప్చర్ ఉన్నది కదా! సో, ఇక్కడ క్యాప్చర్ మీద అయితే ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేయండి మీరు జాగ్రత్తగా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఫార్మ్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. సో, మనకు కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అనేది ఆటోమేటిక్‌గా అట్లే వస్తుంది. ఎందుకంటే మనకు వాళ్ళు ఫార్మ్ అనేది యాక్సెప్ట్ అయితే తర్వాత తీసేస్తారన్నమాట. సో, మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు స్టేటస్ అనేది చూపెడతారు. యాక్సెప్ట్ అయిందా? రిజెక్ట్ అనేది. సో, అప్పటి వరకైతే మనకు కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కానీ మనకు ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మై అప్లికేషన్స్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఇక్కడ అప్లై చేసిందనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే చూపెడుతుంది. సో, ఇక్కడ ఎగ్జామ్ నేమ్ తర్వాత నాకైతే ఇక్కడ అమౌంట్ అనేది లేదు కాబట్టి నాకు ఎక్స్‌పెంట్ అయితే చూపెడుతుందన్నమాట. సో, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే అమౌంట్ ఉంటది. సో, మీరు సబ్మిట్ చేసే ముందు వాళ్ళైతే పేమెంట్ లింక్ అనేది ఉంటుంది. సో, మీరు అక్కడ నుండైతే అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళగా అయితే రూ. 100 అనేది ఉంటుంది. అక్కడ నుండైతే మీరు పేమెంట్ చేసిందన్నమాట. సో, చేసిన తర్వాత మీరు ఫార్మ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మనకు ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించిన జీడీ కానిస్టేబుల్ ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.